వాళ్ళ మధ్యలో ఏజ్ ఉండొచ్చు. సొంత బాబాయ్ 2 కేసెస్ మాట్లాడుతున్నా, రిజిస్టర్ అయిన కేసెస్ గురించి చెప్తున్నాను. ఊరి పేరు చెప్పను, పాప పేరు చెప్పను. 12 సంవత్సరాలు ఉన్న పాపని బాబాయ్ ఇంటికి వస్తారు కదా. జనరల్గా మన బాబాయిలు చదువుకుంటూ బయట ఉంటారు, లేకపోతే ఎక్కడో ఉంటారు. సమ్మర్ హాలిడేస్కి ఎక్కడో హాలిడేస్కి ఇంటికి వస్తారు. జనరల్గా మనం ఏం చేస్తాం, నాన్న దగ్గర బాగా ప్యాంపర్ అయిపోయి ఉంటాం. సో బాబాయ్ కూడా మనల్ని ముద్దు చేస్తూ బొగ్గలు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం, దగ్గర తీసుకుని హక్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. జనరల్గా చిన్నప్పుడు బాబాయ్లు అనగానే చిన్న వయసులో మనకి చూస్తూ ఉంటాం కాబట్టి నైట్ కూడా వాళ్ళతో పాటు పడుకుంటూ ఉంటాం. మేమైతే అలానే చేసాం. మీరు అంటే జనరల్గా ఒక స్టోరీ చెప్తున్నాం. సో బాబాయే కదా, ఏముంది మన బాబాయ్ కదా అని చెప్పేసి మనం పడుకుంటాము. మామూలుగా ఆడుతూ పాడుతూ ఉంటాం వాళ్ళతో. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి చెడ్డ ఇక్కడ నేను ఎలా చెప్తున్నానంటే, మన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఇక్కడ మనం ఇంకొకటి చెప్పుకోవాల్సి వస్తుంది. మన తల్లిదండ్రులు ఎక్కడ పడితే అక్కడ, మన నాన్న అనుకోండి, ఇక్కడ ముద్దు పెట్టడు, ఇక్కడ పట్టుకోడు, ఇక్కడ చేయలేడు. వేస్తారా? లేదు. ఈవెన్ మన తండ్రిలాగే మన బాబాయ్ కూడా ఆలోచిస్తే పర్లేదు. బట్ ఈ పాప బాబాయ్ ఏం చేశాడంటే ఇక్కడ 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 ఏవైతే మన తాకకూడని ప్రదేశాలు ఉంటాయో ఎవరు తాకూడదు, ఒక మన అమ్మ తప్ప. మన అమ్మకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ప్రదేశాల్లో మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఏమైనా బ్రెస్ట్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే అమ్మకు చూపించాలి. ఎవరికి చెప్పుకోగా అమ్మకి చూపిస్తానుగా. వెజైనల్ ఇష్యూస్ ఉంటాయి, మనకి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, లేదా మీకు పిల్లలు ఎదిగే కొద్దీ మనకి ప్యూబిక్ హెయిర్ ఫామ్ అవుతుంది. మన వెజైనల్ ప్లేసెస్లో హెయిర్ వస్తూ ఉంటుంది, మీకు ఇబ్బంది ఉంటుంది, వెంటనే తెలియదు. అప్పుడే ఎవరిని అప్రోచ్ అవుతాం, నాకు ఇలా ఇబ్బంది అవుతుంది, అండర్ ఆర్మ్స్లో హెయిర్ వస్తుంది, మీ చేతుల కింద హెయిర్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ చేంజెస్ అన్నింటినీ ఏమైందో అనే టెన్షన్ తీసుకోకుండా ఈ ఎదిగే క్రమంలో ఈ మార్పులన్నీ చాలా సహజం అని చెప్పడానికి మనకి ఫస్ట్ గురువు ఎవరు ఉంటారంటే మన అమ్మ ఉంటారు. ఓకే, అలా అమ్మ కాకుండా ఇంక ఎవ్వరూ కూడా మిమ్మల్ని టచ్ చేసినా చేయకూడదు. ఈ కేసులో 2012 ముందు జరిగింది కేసు. ఆ బాబాయ్తో పడుకుంటూ ఉంటుంది, బాబాయ్ దగ్గర తీసుకుంటున్నాడు, ఆ అమ్మాయిని తాకూడని ప్రదేశాల్లో తాకుతూ ఉన్నాడు. ఫైనల్లీ ఆ అమ్మాయిని పాడు చేశాడు. ఆ పాప పైన రేప్ అటెంప్ట్ జరిగింది. అప్పటికి పాప మెచ్యూర్ అయింది. పాప 3 monthsకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. పీరియడ్స్ రావట్లేదు, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా పాప ఎందుకు బాగుండట్లేదు, పీరియడ్స్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ మదర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు. ఇదేంటి చిన్న పాప 12 సంవత్సరాలు లేదు, ఏంటి అంతా, పాప కన్సీవ్ ఎలా అయింది అని చెప్పి పాపను కొట్టారు. ఆ పాపకు అసలు ఏమీ తెలియని ప్రపంచం, తన మీద ఒక రేప్ అటెంప్ట్ జరిగింది అని కూడా తెలియని విషయం. అలాంటి ఇది చేస్తే ఏం జరిగింది అది ఇదని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయగా సొంత బాబాయి తన పైన రేప్ అటెంప్ట్ చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు చెప్పండి? పాప పైన రేప్ అటెంప్ట్ జరిగింది. ఆ రేప్ అటెంప్ట్ చేసినందుకు ఒక యాక్ట్ లేదు, చట్టం లేదు, వాళ్ళని శిక్షించాలి. ఇక్కడ 2 రకాలుగా జరుగుతాయి. సొంత బాబాయ్ కదా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోలీస్ కేసు పెట్టిస్తారా? సొంత వాళ్ళు కదా, కేసు పెట్టిస్తారా? జనరల్గా ఏం ఆలోచిస్తారు పెద్దవాళ్ళు? అరే తెలియకేదో నానమ్మలు తాతలు ఉంటారు, పెద్దవాళ్ళు పాపం తెలియక జరిగిందిలే, ఏదో వాడు తాగుంటాడు, జనరల్గా వాడు చాలా మంచోడు, తెలియక జరిగిపోయి ఉంటుంది, నేను తెలియకుండా స్పృహలో లేకుండా ఎప్పుడు జరుగుతుందా? వాడికి తెలిసే పాప పైన రేప్ అటెంప్ట్ చేశారు. పెద్దవాళ్ళు ఇంటి పరుగు పోతుంది, సొంత బాబాయే కూతురు పైన రేప్ అటెంప్ట్ చేసి ప్రెగ్నెన్సీ చేశాడు అంటే విలువ తక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఈ యాక్ట్ వచ్చాక కూడా సొంత బంధువుల ద్వారా ఆడపిల్లల పైన లైంగిక వేధింపులు జరిగితే బయటికి రావట్లేదు. ఈవెన్ మనలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి ఫేస్ చేసేవాడు, కానీ అది నేరం. అప్పుడు చట్టం లేదు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు. ఏం చేస్తాము, పోలీసు కూడా సరే వాళ్ళు కేసు అసలు మెయిన్ వాళ్ళు రావాలి కదా. ఇప్పుడు నేను ఒక యాక్షన్ తీసుకోవాలి, నువ్వు వచ్చి మేడం నాకు ఇలాంటి ఇబ్బంది ఉంది అని చెప్తే నేను ఏదైనా చేయగలను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి. సో వాళ్ళు ముందుకు రాలేదు, కేసు అంతటితో అయిపోయింది. తర్వాత ఏదో ఆ పాపకు అబార్ట్ చేశారు, ఆ పాప లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందని ఇంకా పాప చదువుకోవడం మానేసింది, ఏమి ఇది చేయకుండా హౌస్ అరెస్ట్ లాగా అయిపోయింది. కొంచెం తర్వాత ఆ పాపకు పెళ్లి చేశారు, ఎక్కడో సర్వైవ్ అవుతుంది. ఇక్కడ ఆ పాపకి ఏమేమి లాస్ అయ్యి చెప్పండి? చదువు ఒకటి లాస్ అయింది, తనకి ఎదిగే క్రమం లాస్ అయిపోయింది,
చిన్న వయసులో పెళ్ళైపోయింది, తనకి సంబంధించిన అన్ని హక్కులు, మీకు ఏవైతే హక్కులు ఉన్నాయని చెప్తున్నాను, ఈ హక్కులన్నీ పోయాయి. ఎవరైనా ఆ పాప ఏమన్నా తప్పు చేస్తుందా? తప్పు చేయలేదు. ఇలాంటి కేసెస్, ఇలాంటివి సొంత వాళ్ళ ద్వారా, బయట వాళ్ళ ద్వారా ఇలాంటివన్నీ జరుగుతున్నాయన్న ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ 2012లో పోక్సో యాక్ట్ తీసుకొచ్చింది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఈ నేరాల కింద మిమ్మల్ని తాకకూడని ప్రదేశాల్లో తాకిన, మిమ్మల్ని వెంబడించిన, మిమ్మల్ని ముద్దు పెట్టిన, హక్ చేసుకొని, అంటే మీకు ఇష్టం లేకుండా, అంటే సొంత వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మిమ్మల్ని తాకరాని ప్రదేశాల్లో తాకుతూ కౌగిలించుకున్న, ఇవన్నీ కూడా నేరాలే. ఎవరికి మీ శరీరం పైన చెయ్యి వేసే హక్కు లేదు, ఎవరికి కూడా. తండ్రికి కూడా కొన్ని కేసెస్లో పాప మీద అఫెన్సెస్ జరిగే, కొన్ని కేసెస్లో తండ్రే ఉంటాడు, తండ్రి ఉంటాడు, మనతో పుట్టిన అన్నదమ్ములు కూడా ఉంటారు. తెలుసు కదా. ఎక్కువగా 100% కేసెస్లో 70% కేసులు వచ్చేసి తల్లి, ఒక బంధువుల ద్వారా, ఆ బంధువుల్లో తండ్రి రావచ్చు, అన్న రావచ్చు, తమ్ముడు రావచ్చు, బాబాయ్ రావచ్చు, ఎవరైనా కానీ సొంత వాళ్ళ మధ్యలోనే జరుగుతూ ఉంటాయి. అది మావయ్య కూడా కావచ్చు. ఇక రిమైనింగ్ 30 కేసెస్ అంటారా బయట. పిల్లలకి మీకు ఇప్పుడే మీకు హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, హార్మోన్ బ్యాలెన్సెస్ వీటి వల్ల కానీ మీకు ఏంటంటే ఎదిగే క్రమంలో అట్రాక్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి టైంలో ఎవరైనా మగపిల్లలు మిమ్మల్ని ఫాలో చేయడం, అది కొంతమందికి తెలియకుండా మీరు అది ఇష్టపడుతూ ఉంటారు కూడా, అలా నన్ను ఒకరు ఫాలో అవుతున్నారు. లేదా కొంతమంది తెలియకుండా బలవంతంగా తీసుకెళ్ళిపోయి పిల్లల పైన అటెంప్ట్ చేయడం, ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటి నుంచి కూడా బాలికల్ని రక్షించడం, అది పిల్లల్ని రక్షించడం కోసమే ఈ పోక్సో యాక్ట్ పెట్టారమ్మా. మీకు ఇది చాలా ఉపయోగపడే యాక్ట్. వాటిని మనం ఎవరు కూడా మిమ్మల్ని తాకనివ్వదు, అంతే. అది ఎవరైనా సరే, మన అమ్మకు మాత్రమే ఏదైనా సరే చూస్తుంటే చెప్పండి. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన ఒక కథలో సరే, ఇప్పుడు ఆ